ఆన్ విచ్ డే ఈజ్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే సెలబ్రేటెడ్? జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటున్నారు. అంటే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్, కన్జ్యూమర్స్ అంటే ఎవరు? మనమే. సో మనం ఏదైనా ప్రోడక్ట్ని బై చేసినా, ఏదైనా సర్వీస్ని అవైల్ చేసుకున్నా కూడా దానికి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే ఫైల్ చేయొచ్చు, వాటికి మనం సొల్యూషన్స్ పొందొచ్చు. లేకపోతే మనం ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు దానికి సంబంధించి మనం వాళ్ళ మీద ఫైన్ కూడా వేయచ్చు అనమాట. సో ఇలాంటి వాటికి సంబంధించే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ ఫోరం అని ఉంది. సో వీళ్ళకే ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అని కూడా మనం ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? October 24th, December 24th, December 30 అండ్ October 2nd. సో మనం ఎవ్రీ ఇయర్ December 24th రోజున ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అంటే వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పర్టికులర్ డేట్ రోజే 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి ప్రెసిడెంట్ అసెంట్ వచ్చిందనమాట. అందుకే మనం ఈ December 24th ఆ డే లాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఏముంటుంది ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్లో అంటే కన్జ్యూమర్ రైట్స్కి ప్రొటెక్షన్ కలిగిస్తారనమాట. అంటే వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ కానీ, వాళ్ళు ఏదైనా కేసు ఫైల్ చేయాలి అనుకుంటే, ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, సో రైట్ టు రిడ్రెసల్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ టు బి ప్రొటెక్టెడ్, రైట్ ఫర్ కన్జ్యూమర్ అవేర్నెస్, ఇలా కొన్ని రైట్స్ ఉన్నాయన్నమాట. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఈ రైట్స్ అన్నీ ఉన్నాయి, మనం ఇవన్నీ అవైల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి చిన్న మోడిఫికేషన్స్ తీసుకొచ్చి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అని కొత్త యాక్ట్ని తీసుకొచ్చారు. అది మనం 2020 నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో దీంట్లో డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ని యాడ్ చేయడం జరిగింది. సో మనకి కన్జ్యూమర్ రైట్స్ అని మాట్లాడుతున్నాం. మరి దీనికి సంబంధించిన ఏదైనా బాడీ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందా అంటే ఎస్, ఇది ఒక 3-tier ఆర్గనైజేషన్ అనమాట. సో నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. సో నేషనల్ డిస్ప్యూట్ కమిటీ ఏదైతే ఉందో దీంట్లో మోర్ దాన్ 2 crore డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మోర్ దాన్ 2 crore వర్త్ వాల్యూ కలిగిన డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేషనల్ డిస్ప్యూట్ కమిటీలో సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో 50 lakh నుంచి 2 crore వరకు ఉన్నవి వచ్చేసి స్టేట్లో, అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలాంటి డిస్ప్యూట్స్ని సాల్వ్ చేస్తారు అంటే అప్ టు 50 lakh అనమాట. సో ఇట్లా డివైడ్ అయ్యింది. ఇది ఒక 3-tier కమిషన్ అనమాట. సో ఈ నేషనల్ డిస్ప్యూట్ కమిటీ ఆర్ నేషనల్ డిస్ప్యూట్ కమిషన్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతి ప్రాబ్లంకి మనకి రెడ్రెసల్ దొరుకుతుంది అనమాట, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ ఈ ఇయర్ Jan 1st, 2025 రోజు ఈ జాగృతి అనే ఒక కొత్త యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ జాగృతి యాప్ ఏదైతే ఉందో బై November 2025 నియర్లీ 1.31 lakh కేసెస్ని ఈ యాప్ ద్వారా సాల్వ్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఇయర్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే యొక్క థీమ్ వచ్చేసి ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్. అంటే దీన్ని కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగిందనమాట. అంటే కన్జ్యూమర్ రైట్స్ కోసం కూడా కొన్ని యాప్స్ని తీసుకొచ్చారు. అదే మన ఈ జాగృతి యాప్.